అంశాలకు సంబంధించి అన్ని మతాల వారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలనేది బీజేపీ ఎప్పటి నుంచో భావిస్తుంది. అయితే వాజ్పేయి హయాంలో బీజేపీకి పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఉమ్మడి పౌరస్మృతి అంశం తాత్కాలికంగా అటకెక్కింది. అయితే ప్రస్తుతం బీజేపీ సర్కారుకు లోక్సభలో తగినంత సంఖ్యాబలం ఉంది. దీంతో అమ్ముల పొద నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఆయుధాన్ని బయటికి తీసింది కమలం పార్టీ. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి దిశగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం అడుగులు వేసింది. మన దేశంలోని ప్రజలందరికీ నేరపూరిత చర్యలకు సంబంధించి ఒకే చట్టం ఉంది. అదే ఇండియన్ పీనల్ కోడ్. హిందువు, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఇలా మతాలతో సంబంధం లేకుండా ఎవరు నేరం చేసినా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వారిని విచారిస్తారు. నేరం రుజువైతే శిక్ష విధిస్తారు. ఈ అంశంతో ఎవరికీ పేచీ లేదు. నేరం ఎవరు చేసినా నేరమే. ఇందులో రెండో ముచ్చటే లేదు. అయితే వివాహం, విడాకులు, దత్తత, వారసత్వ హక్కులు ఇలాంటి సివిల్ అంశాలకు సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. ఇలాంటి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ముస్లింలు తమ ధర్మశాస్త్రమైన షరియాను అనుసరిస్తుంటారు. షరియాకు లోబడే అన్ని సివిల్ వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వ్యవస్థే. ఇదిలా ఉంటే సివిల్ అంశాలకు సంబంధించి కూడా అన్ని మతాల వారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ అజెండాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అయితే అప్పటికి బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతోంది. దీంతో పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం ఉంది. ఏ మిత్రపక్షం మీద ఆధారపడాల్సిన అవసరం కూడా కమలం పార్టీకి లేదు. దీంతో అమ్ముల పొదిలో నుంచి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బయటకు తీసింది భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై అడుగు ముందుకేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశ ప్రజలందరికీ వారి వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకునే హక్కు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదిస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రావడం అంటే తమ మతపరమైన ఆచారాలకు, విశ్వాసాలకు సంబంధించిన హక్కులకు పాతర వేయడమేనన్నది ముస్లిం మత పెద్దల వాదన. సహజంగా ముస్లింలకు సంబంధించిన సివిల్ వ్యవహారాలన్నింటినీ ముస్లిం పర్సనల్ లా బోర్డు పర్యవేక్షిస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రావడమంటూ జరిగితే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉనికి ప్రమాదంలో పడుతుందని ముస్లిం పెద్దలు పేర్కొంటున్నారు. ఉమ్మడి పౌరస్మృతి ప్రతిపాదనపై సామాజిక శాస్త్రవేత్తలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మౌలికంగా దేశంలోని ముస్లిం మైనారిటీలను టార్గెట్గా పెట్టుకునే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బీజేపీ తరచూ లేవనెత్తుతోందని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకొస్తే ముస్లింల ధర్మశాస్త్రమైన షరియా ఉనికి కోల్పోతుంది. ఒక్క షరియానే కాదు, క్రైస్తవ, జైనుల, పార్సీల, బుద్ధిస్టుల ధర్మశాస్త్రాలు కూడా ప్రమాదంలో పడతాయి. ఇదిలా ఉంటే అన్ని మతాల వారు తమ తమ సివిల్ వ్యవహారాలకు సంబంధించి ఉమ్మడి పౌరస్మృతి ముసుగులో హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు అభ్యుదయవాదులు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం వెనుక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము అధికారంలోకొస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని 2014 ఎన్నికల్లోనే కమలం పార్టీ హామీ ఇచ్చింది.
మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతుండటంతో ఉమ్మడి పౌర స్మృతిపై బీజేపీ జోరు పెంచింది. ఇందులో భాగంగా తమ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే ముస్లింల వివాహ చట్టాలను రద్దు చేయించడం ద్వారా మెజారిటీ హిందువులున్న సమాజంలో తమను ఓ అభ్యుదయ శక్తిగా చూపించుకోవడానికి బీజేపీ తాపత్రయపడుతుందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. లోక్సభ ఎన్నికల నాటికి యావత్ హిందూ ఓటు బ్యాంకు పోలరైజేషనే కమలం పార్టీ గేమ్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం చిన్న విషయం కాదంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. సమాజంలోని అన్ని వర్గాల ఆమోదం తర్వాత ఉమ్మడి పౌరస్మృతి ఇష్యూపై ముందుకెళ్లాలని అంటున్నారు. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని మతాల పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్నారు. సమావేశాల్లో భిన్నాభిప్రాయాలు రావడం సహజమేనన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఉమ్మడి పౌరస్మృతిని అన్ని మతాలు ఆమోదించే వాతావరణాన్ని ముందుగా ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ సంక్లిష్ట ప్రక్రియ విషయంలో ఏమాత్రం తొందరపాటు తగదంటున్నారు అభ్యుదయవాదులు.